అంటే ఇప్పుడు ప్రతి ఫ్లెక్స్ 3 రోజులు పెడుతున్నాం. అన్ని పార్టీలు పెడుతున్నారు. పర్మిషన్ ఎవరు తీసుకుంటున్నారు సార్? పర్మిషన్ ఎవరు తీసుకుంటారు సార్? పర్మిషన్ ఏంది? ఏ వీడియో తీస్తున్నాను? ఫస్ట్ పాయింట్ తీయద్దా? ఆడే ఫోటో తీస్తూనే చెప్తున్నా, ఫోటో తీస్తూనే చెప్తున్నారు. మనం ఆపేదండి రా. ఎడికి మాకు జరిగిన నష్టం ఇది. వాళ్ళకి సార్ హైదరాబాద్ ఎక్కడైతే చెప్పింది కంటిన్యూగా చెప్పి వెహికల్స్ మేము వచ్చి బాబు ఎందుకు నీకు జరిగింది ఆగారంటే ఎక్కడికైనా పారిపోయి మళ్ళీ మీరు రాగానే మీకంటే పెద్ద డిసిప్లినేషన్ సార్ని రెస్పెక్ట్ చేయాలి కదా. మీకంటే పెద్ద డిసిప్లినేషన్ కాదా సార్ని రెస్పెక్ట్ చేయాలా? మాకు చేసిన నష్టానికి మేము వస్తున్నా రావడం చూసి ఆంధ్రోడ్ వచ్చేసి టర్న్ చేస్తే డ్రైవర్ ఏంటి డ్రైవర్ ఎందుకు మీకు అంతా బుద్ధిరు కదా? ఎటుపోయారు కదా? ఎటుపోయారు అవతల చచ్చిపోయినా అవతలవాడు. నా పేరు అశ్వంత్ కుమార్, నేను టీఆర్ఎస్ విద్యార్థి నాయకుని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నేను కంటిన్యూస్ గా ఈ ఫ్లెక్స్లు ఎంత ఘోరంగా చెప్తున్నారంటే ఇప్పుడు కూడా పెట్రోలింగ్ వస్తుంది. ఫ్లెక్స్ టీఆర్ఎస్ కేసీఆర్ కేటీఆర్ అంటే ఎందుకంత భయం మీకు? ఇలా చేసిన తప్పేంది? మేము చేసిన తప్పేంది? ఎందుకు ఇంత భయం? కుకట్పల్లి కాన్ఫరెన్స్లో రేపు కేసీఆర్ గారి సభ వరంగల్లో జరుగుతున్న సభలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభిమానులు బ్యానర్లు కడతా ఉంటే కట్టిన గంటకే ఫోర్స్ వచ్చి తీసేయడం జరుగుతూ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళై బీజేపీకి సంబంధించిన వాళ్ళై 10 రోజులు 20 రోజులు నెల ఉన్నా కూడా పట్టించుకోలేని పాపాన వాళ్ళారు. ఈ ప్రభుత్వం కింద ఇవి ఆఫీసర్స్ ఏ రకంగా పనిచేస్తున్నారంటే ఇంట్లో బానిసలాగా పనిచేస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ బ్యానర్ వస్తే భయం ఎందుకు మనకు అర్థమైతే కాంగ్రెస్ పార్టీకి. గంట సేపు కూడా ఉండకుండా వాళ్ళేమో బర్త్డేలకు అదేవిధంగా రకరకాల ప్రోగ్రాంలు పెడితే తీసి మున్సిపల్ ఆఫీస్ కడితే కూడా మున్సిపల్ అధికారులు తీయరు. ఈ అధికారుల ప్రవర్తన ఎట్లా ఉందంటే కాంగ్రెస్ పార్టీకి జీతగాళ్ళ పనిచేస్తున్నారు, ప్రజలకు జీతగాళ్ళ పనిచేయట్లేదు. వీళ్ళకు తగిన గుణపాఠం చెప్పాలి. నిజంగా చెప్పాలంటే ఈ ఆఫీసర్ల మీద కఠినమైన చర్య తీసుకోవాలి. మరి ఇన్ని రోజుల నుంచి కనీసం ఎక్కడితో బ్యానర్లు ఉన్నాయని చెప్తే తీయలేనటువంటి ఈ ఆఫీసర్సు మరి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని బర్త్డే అయినప్పుడు ఆ రోజు నా ఎట్లా తీయడం, నా బర్త్డే అయితే ఆ రోజు తీయడం, మళ్ళీ ఇప్పుడు ఇవాళ రేపు పొద్దున ఉత్సవాలను ఇవాళ కడితే రాత్రి మొత్తం వచ్చి పెద్ద ఫోర్సులు తీసి చింపేసి బయటపడేయడం. ఇంత దుర్మార్గం ఇవాళ మన భారతదేశంలో ఉన్నాం. మేము బయట దేశం చూడ కాలేము. భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులము, తెలంగాణ బిడ్డలము, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి గొప్ప నాయకులుగా పనిచేసినటువంటి గొప్ప కేసీఆర్ నాయకత్వంలో పనిచేసిన వాళ్ళం. ఈ రకంగా దుర్మార్గంగా ఈ బ్యానర్ తీయడం అనే దుర్మార్గం. ఆఫీసర్ మళ్ళీ చెప్తా ఉన్నాను,
ఎవరిని వదిలిపెట్టాం. రాసి పెట్టుకోండి. ఎవడెవడైతే ఈ రకంగా ప్రవర్తిస్తుండో ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సరే కింద వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. మా అధికారం వచ్చినాక ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం. మీ సంగతి రిటైర్ అయినా సరే మీలను వదిలిపెట్టే ప్రసక్తి ఉండదని చెప్పి ఆఫీసర్ని హెచ్చరిస్తాం.